నమస్కారం. గుర్తింపు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, గృహయోగం, వివాహం, సంతానం, ఆర్థికం ఇలా సమస్య ఏదైనా దానికి పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మీ సమస్యలకు సలహాలు, సూచనలు అందించడానికి ప్రముఖ జ్యోతిష్యులు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు మనతో ఉన్నారు. ఎన్నో సమస్యలకు, సందేహాలకు వారిని అడిగి పరిష్కార మార్గాల్ని తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 16 కదా, మరి ఈరోజు నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు మొదలుపెట్టే వారికి గుడ్ టైం తెలియచేయండి. తప్పనిసరిగా ఇవాళ తీసుకున్నట్లయితే మనకి మాఘమాసం శుక్లపక్షం షష్ఠి ఉదయం 10:37 దాకా ఉంది. అలాగే ఇవాళ నక్షత్రం భరణి నక్షత్రం పూర్తిగా ఉంది. మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి సమయంగా ఉదయం 11:20 తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే అండి. మరి ఈరోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వారి బలాలు, బలహీనతలు, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారంటారు? ఇవాళ పుట్టిన వాళ్ళ దాంట్లో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా చేయడానికి వాళ్ళు ముందుంటారు. ఏ విషయంలోనైనా రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోవడం, ప్రతి కార్యక్రమాన్ని కష్టమైన వాటిని కూడా ఎంతో ఇష్టంగా తీసుకుని చేయడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం. ప్రయాణాలు అనేవి కూడా ఎంతో ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కుతూహలం అనేది, తర్వాత అబ్జర్వేషన్ అంటే బాగా గ్రహించడము, దాన్ని గమనించడం అనేది వీళ్ళల్లో ప్రధానమైన లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళ బలాలు, బలహీనతలను కూడా మనం తీసుకున్నప్పుడు బలం ఏంటంటే వీళ్ళకి మనోబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే శక్తి, మానసికంగా ఎక్కువ శక్తితో దాన్ని చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తారు. అలాగే వీళ్ళ బలహీనతను తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేయలేని కార్యక్రమాలను కూడా చేయడానికి చాలా తాపత్రయపడి, దానికోసం చాలా కష్టపడి, ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకెడుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తినడం కూడా జీవితంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క శక్తిని గమనించుకొని దాని వరకు ఎంతవరకు చేయగలమా అన్నది దాని ప్రకారమే ముందుకెడితే వాళ్ళకి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కనుక వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతవరకు మనం చేయగలము, ఎంతవరకు చేయలేము, మన శక్తి ఎంత అన్నది కూడా ఒకసారి బేరీజు వేసుకొని దాని పరంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే జీవితం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. ఓకే అండి. మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే అండి. నా పేరు లక్ష్మి అండి. మా వాళ్ళ గురించి తెలుసుకుందామని కాల్. మీరు మాట్లాడేది చాలా స్లోగా వినిపిస్తుంది, కొంచెం లౌడ్గా మాట్లాడతారా? ఓకేనండి. 6/6/82 అండి. 82. టైం చెప్పండి. తన పేరు రాత్రి 3 గంటలకండి. ఓకే, తెల్లవారుజామున 3 గంటలకి. ఎక్కడ జన్మించారమ్మా? ప్లేస్ చెప్పండి. తన పేరు సత్యపండు, పెనుకుదురులో పుట్టారు. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? తనకి మ్యారేజ్ ఎప్పుడు అండ్ తన అదే నక్షత్రము అవన్నీ తెలుసుకుందామనండి. ఒకసారి తన పేరు రిపీట్ చేస్తారా? తన పేరు సత్యపండు. ఓకే, తన జాతకం, నక్షత్రం అవి కనుక్కుందామనండి. ఓకే, తను మీకు ఏమవుతారండి? తను మా మామయ్య అండి. మీ మామయ్య అవుతారు. ఓకే, తప్పకుండా అమ్మా. తన మ్యారేజ్ గురించి, భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నా కూడా మనం తనకి నడుస్తున్న దశలు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రధానంగా నడుస్తున్న దశలో ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తుందో దీని పరంగా జీవితంలో అనేకమైన మార్పులు వచ్చే అవకాశం ఉండే సమయంగా దీన్ని చెప్పాలి. ముఖ్యంగా ఇది కూడా మనం తీసుకున్నట్లయితే దాదాపు జూన్ లోపల కొన్ని ప్లస్ పాయింట్స్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత కూడా దాదాపుగా ప్రధానంగా నడిచే దశ తీసుకున్నా కూడా శుక్రమా దశలో శుక్రుడి యొక్క అంతర్దశ దాదాపు 2015 దాకా కూడా దీని యొక్క ప్రభావం ఉంది. ఆ శుక్రుడు ఎలాగైతే లగ్నంలోనే ఉండడం కూడా జరిగింది కనుక జీవితానికి ముఖ్యమైన సెటిల్మెంట్స్ అన్ని జరిగే సమయంగా కూడా మనం దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అన్ని విధాల ఫేవరబుల్ టైం రావడానికి ఎంత లేదన్నా కూడా మీకు దాదాపుగా రవి యొక్క అంతర్దశ రావాలి. అది ఎంత కాదన్నా కూడా మీ యొక్క జాతకం ప్రకారం తీసుకున్నప్పుడు 2015-16 మధ్య ఒక టర్నింగ్ పాయింట్ కనబడే అవకాశం కనబడుతుంది. ఇక వివాహానికి సంబంధించి కానీ ఏ విషయానికైనా సరే ఆ సమయం అయితే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఏం చేస్తున్నా కూడా ఏదో కార్యక్రమంలో ఏదైనా ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా, చేద్దాం అనుకున్న కార్యక్రమంలో చేద్దాం అనుకుంటుండగానే అది పోస్ట్ పోన్మెంట్ లాంటివి ఏదైనా ఉంటున్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా కావాలి. మొట్టమొదటి ఈ జాతకానికి శని అంత ప్లస్ పాయింట్ ఇచ్చే గ్రహం కాకపోవడం వల్ల గోచార రీత్యా మనకి శని బలం అనేది కొంతవరకు తక్కువగానే ఉంటున్నట్టుగా మనం తీసుకున్నప్పుడు పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా క్రమం తప్పకుండా ప్రతి శనివారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది, దీనితో పాటుగా ఉండే ఇంటి యొక్క వాస్తు ప్రభావం కూడా వ్యక్తి మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా దాని రీత్యా ఉండే ఇంట్లో వెస్టపరమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వివాహానికి సంబంధించిన సమయం అయితే అనుకూలత అనేది 15 నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఇంకేదైనా అనుకున్నా కూడా బలం అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ రకమైన కార్యక్రమాలని మీరు చేసుకున్నట్లయితే, అంటే శనివారం దేవాలయ సందర్శన, వెస్ట్ పరమైన ఇబ్బంది లేకుండా కెంపు పుష్యరాగం లాంటివి ధరించినట్లయితే బాగుంటుంది.
ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రమాదేవి అండి, రమాదేవి. ఓకే. 5/12/91 అండి. 5/12/91. 91 టైం గురువారం. చెప్పండి. గురువారం మధ్యాహ్నం 12:45 కండి. మధ్యాహ్నం 12:40. ఓకే అమ్మా, ఏ ప్లేస్ లో జన్మించారు? అది సమనాస అంటే అమలాపురంలోకి వస్తుందండి. అమలాపురంలో. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? బీటెక్ అయిపోయిందండి, జాబ్ గురించి వస్తున్నాను, ఇప్పుడు వస్తారా ఏంటా అని. ఓకే, బీటెక్ కంప్లీట్ చేశారు, సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే అమ్మా, తప్పకుండా పరిష్కార మార్గాన్ని అందజేస్తారు. అంటే ఇక్కడ వృత్తిపరంగా ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే నడిచే దశల యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ రెండు రకాల విషయాల్లో మొట్టమొదట నడిచేది మనకి బుధ మహాదశ నడవడం అనేది, ఆ బుధుల్లో కూడా కేతు యొక్క అంతర్దశ నడవడం అనేది ఇందులో కనబడుతుంది. ఇక రెండో విషయం వచ్చేప్పుడు గోచారీత్యా శని యొక్క దశ ప్రధానంగా గోచారంలో మనకి ఏలినాటి శని అని నడవడం అనేది గురుబలం అయితే అక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఈ రెండింటి రీత్యా తీసుకున్నప్పుడు ఈ వీటిల్లో ఈ బుధుల్లో మన కేతు నడుస్తున్నప్పుడు ఆ కేతు ఉన్న స్థానం యొక్క బలబలాలు తీసుకున్నట్లయితే అది రాజస్థానం అంటే వృత్తిపరమైన స్థానంలోనే ఉండడం అనేది జరిగింది. ఈ కేతు ఈ జాతకానికి అంత ప్లస్ పాయింట్ కాని పక్షాన కేతు వెళ్ళిపోయేదాకా కూడా కొంత చికాకులనే ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు మే తర్వాత నుంచి చాలా వరకు ఫేవరబుల్గా ఉండే టైం అనేది రాబోతోంది కనుక తప్పనిసరిగా మీ యొక్క విషెస్ అంటే ఏదైతే మీరు కోరుకున్నారో దాని పరమైన సమయంగా మే తర్వాత నుంచి మీకు కనబడుతుంది. దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసినట్లయితే చాలా బాగుంటుంది. మొట్టమొదటిగా అవకాశం ఉన్నట్లయితే డైమండ్ అనేది 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఉండే ఇల్లు ఏమన్నా ఈశాన్య పరంగా ఉందా, ఈశాన్య ముఖద్వారం కానీ ఈశాన్యంలో పెరగడం కానీ తగ్గడం కానీ ఈశాన్యం ఏమైనా తగ్గడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఈశాన్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కనుక ముందు ఆ విషయాన్ని గమనించుకోండి. మీ కార్యక్రమాలు వీలైనంత వరకు పడమర వైపు, తర్వాత దాంతోపాటుగా తూర్పు ఉత్తరం కూడా చాలా వరకు బాగానే ఉంటాయి, కానీ ఈశాన్యపరమైన ఇబ్బంది మాత్రం లేకుండా చూసుకోవడం చాలా కావాలి. ఒకవేళ మీరు ఉండే రూమ్లోనే మీకు ఈశాన్యం వైపు తిరిగి చదువుకుంటున్నా మీ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు కనుక అదొకటి గమనించుకోండి. రెండోది కేతు వెళ్ళిపోయేదాకా ఇలాంటి చికాకులు అనేవి కొంత ఉంటాయి కనుక మే లోపల సంకష్టహార చవితి అనేది వచ్చినప్పుడల్లా నెలకి ఒకసారి గణపతికి సంబంధించిన అభిషేకం కానీ గణపతికి సంబంధించిన ఈ యొక్క జపం హోమం లాంటిది కానీ చేయించుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. వీలైనంత వరకు ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. మే తర్వాత బెటర్మెంట్ అనేది మీకు కనబడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు కదండి, మా బ్రదర్ పేరండి. నేను యశ్వరం నుంచి మాట్లాడుతున్నానండి, అమలాపురం. ఓకే. హలో, తన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తన పేరు సత్యనారాయణ మూర్తి అండి. ఓకే, సత్యనారాయణ మూర్తి. డేట్ వచ్చేసి 1985 అక్టోబర్ 21 అండి. 85 అక్టోబర్ 21. 21 అండి. టైం చెప్పండి. ఉదయం 5:55 అండి. ఉదయం 5:50 ఓకే అండి. 55 తను ఎక్కడ జన్మించారు? ఏంటండి 50? 55 అండి. 55 5:55. ఓకే, తను ఎక్కడ జన్మించారు? ప్లేస్? అమలాపురం ఈస్ట్ కూడా. అమలాపురంలోనే. మరి తన గురించి ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారండి? అతను ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటది, అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నాడండి. మనిషిలో బ్రైట్నెస్ ఏంటండి అంటే కెరీర్ గ్రోత్ అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారు? అతని యొక్క లైఫ్ గ్రోత్ ఎలా ఉంటది ఏంటి అంటే పర్టికులర్ గా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా తను? సమస్య అంటే సమస్య ఏం లేదండి, హెల్త్ కి సంబంధించిన సమస్య ఏం లేదు. మనిషి డిమ్నెస్ అంటే సైలెంట్ గా ఉంటారు, బద్ధకంగా ఉంటారేమో, అవునా? ఓకే, తప్పకుండా తన గురించి వివరంగా జాతక పరిశీలన జరిపించి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇతని యొక్క కెరీర్ గ్రోత్ అంటే అన్ని విధాలు కూడా మానసికంగా కానీ వృత్తిపరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందని అడగడం జరిగినట్టుగా అనిపిస్తుంది. అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే నడుస్తున్న దశ ఎప్పుడైతే రాహు మహాదశ నడుస్తుందో అలాగే గోచార రీత్యా మనకి ఈ యొక్క గురుబలాలు కానీ ఏమన్నా తీసుకున్నప్పుడు సక్రమంగా లేనప్పుడు కానీ తప్పనిసరిగా మనం ఆశించినట్టుగా లేకపోవడం, కొంచెం ఆందోళనకరంగా ఉండడము, స్థిమితం లేకపోవడము, తర్వాత ఈ రాహు ఉన్న స్థానం కూడా బలమైన స్థానంలో లేకపోవడం వల్ల ఒకటి, వీటన్నిటి రీత్యా మానసిక ఆరోగ్యం కూడా అంత ఆశించినట్టుగా ఉండకపోవడం అనేది దీంట్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అందులో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఎంత లేదన్నా ఈ రాహుదశ ఇంకా చాలా కాలం దీంట్లో ఇండికేషన్ అనేది మనకు కనబడుతుంది. కాబట్టి రాహుకి సంబంధించి జపాలు చేయించుకోవడం అనేది, అలాగే రాహుకి సంబంధించిన హోమాలు చేయించుకోవడం, దుర్గాదేవి గుళ్ళకు
వెళ్ళి కుంకుమ పూజ లాంటివి చేయించుకోవడం అనేది తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉండే ఇల్లు ఏదన్నా ఈశాన్యపరమైన ముఖద్వారంలో ఉందా, అలాగే నైరుతిపరమైన ఇబ్బంది ఉందా, ఏదైనా నైరుతిపరంగా కానీ ఈశాన్యపరంగా కానీ ఏమైనా ఆనుకుని టాయిలెట్లు లాంటివి ఉన్నాయా, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తాయి కనుక అలాంటివి ఏమైనా ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. అలాగే రాహు దశ అయిపోయేదాకా కూడా ఇలాగే ఉంటుందని అనుకోవడానికి కాకపోయినా మధ్యలో వచ్చే అంతర్దశలు కానీ లేకపోతే గోచారీత్యా వచ్చే దశల్లో కానీ కొంతైనా ఫేవరబుల్గా ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి కొంతవరకైనా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మినుముల దానం అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే అవకాశం ఉన్నట్లయితే డైమండ్ లాంటిది పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చేతికి ఆల్రెడీ గోమేధికం లాంటిది పెట్టుకుని ఉన్నట్లయితే తీసేయండి. దానివల్ల మనస్థిమితం లేకపోవడము, స్థిమితం లేకుండా రకరకాల ఆలోచనలు రావడము, చేస్తున్న కార్యక్రమాల్లో ఏదో రకమైన చికాకులు అనేవి ఎదురవడం అనేది జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా డైమండ్ పెట్టుకోవడం, క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడము, అది కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్లయితే విశేషంగా మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చేసుకున్న మీదట ఈ రాహు దశ నడుస్తున్నంత కాలం సోసోగా ఉన్నప్పటికీ ఇవి చేస్తే చాలా వరకు బెటర్మెంట్ ఉంటుంది. ఓకే అండి పద్మజ గారు, మన కార్యక్రమానికి వచ్చిన లెటర్స్ కూడా చూద్దాము. పద్మజ రాణి గారికి నమస్కారములు. పేరు పద్మావతి, పుట్టిన తేదీ వచ్చేసి 8/9/1967, పుట్టిన టైం 7:30 ఉదయం, పుట్టిన ప్లేస్ వచ్చేసి విజయవాడ. తన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఉద్యోగం మానివేశాను, మరలా ఉద్యోగం వస్తుందా, నేను ఏ ఉంగరం ధరిస్తే అంటే ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, అలాగే ఏ దిక్కు ఇంట్లో ఉండాలి, దయచేసి తెలపగలరు అని రాస్తున్నారండి. అంటే ఇక్కడ ప్రధానంగా నడిచే దశలు తీసుకున్నప్పుడు శని మహాదశ ప్రధానంగా నడుస్తుంది. దాంట్లో కూడా మనకి గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి గోచార రీత్యా కూడా శని ఏలినాటి శని ప్రభావం అనేది బలంగా ఉంది. అలాగే దాంతోపాటుగా గురుబలం అనేది కూడా ఇక్కడ కూడా తక్కువగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ జాతకానికి గురుడు అనేది అంత ఫేవరబుల్ ప్లానెట్ కాకపోవడం అనేది, అంటే ఇవ్వవలసిన ఫలితాన్ని హ్యాపీగా ఇచ్చే అవకాశాలు అనేవి ఇక్కడ తక్కువగా ఉండడం అనేది. తర్వాత నడిచేది కూడా శని దశ అవ్వడం, ఆ శని కూడా మీకు ఉన్న స్థానం కూడా బాధక స్థానంలో ఉండడం, వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు చాలా మానసికంగా స్థిమితం లేకుండా డిస్టర్బెన్సీగా ఉండడం, ఏ ఉద్యోగంలోకి వెడదాం అనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా దాంట్లో నిలకడగా ఉండలేని పరిస్థితి, స్థిమితం లేని రకరకాల ఆలోచనలు రావడం అనేది, మన మీద మనకి నమ్మకం యొక్క స్థాయిలు తగ్గిపోవడం అనేది, దాన్నే ఆత్మవిశ్వాసం తగ్గడం అనేది, అలాగే దాంతోపాటుగా తొందరగా ఎమోషనల్గా అంటే తొందరగా ఉద్రేకానికి లోనే మానసికంగా బాధపడడం అనేది, ఇలాంటివన్నీ జరిగే సమయంగా దీన్ని తీసుకోవాలి. కాబట్టి అంతగా మీరు అధైర్యపడకుండా కొన్ని పరిహారాలు మీరు పాటించినట్లయితే మొట్టమొదటి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీరు ఉండే ఇల్లు ఏమైనా వెస్ట్ రిలేటెడ్గా కానీ ఈశాన్యపరంగా కానీ ఉంటే ముఖద్వారమైనా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మీరు ఇంతవరకు ఈస్ట్ని ప్రిఫర్ చేయండి వాస్తుపరంగా తీసుకున్నప్పుడు. అలాగే రెండో విషయం ఏంటంటే మీరు వృత్తిపరంగా ఎదుగుదలకి సమయం ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు. దానికి కూడా సమయం అనేది ఎంత కాదన్నా కూడా దాదాపు జూన్ జూలై దాటిన తర్వాత ఒక మంచి జాబ్ వచ్చినా తొందరగా మారే అవకాశాలే మళ్ళీ అందులో ఉన్నాయి. అంటే కాన్స్టెంట్గా దాంట్లో మీరు ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉన్నాయి. అదే ఏ రత్నం ధరించాలి అన్నప్పుడు డైమండ్ అనేది 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నీలం కానీ ఇలాంటి రత్నాలు కానీ ధరించకపోవడం చాలా అవసరము. అలాగే దిక్కు కూడా వీలైనంతవరకు ఈస్ట్ని నార్త్ని మీరు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ కానీ ఈశాన్యాన్ని కానీ ప్రిఫర్ చేయకండి. ఈ రకమైన కార్యక్రమాలని చేసిన మీదట మీకు తప్పనిసరిగా ఒక జాబ్ రావడం, దాంట్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి మంచిగా కనబడుతున్నాయి. ఓకే అండి, ఇంకా కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు లిఖిత. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 6, 1988. జూలై 5, 1988. టైం చెప్పండి. ఉదయం 11 గంటలకు. ఉదయం 11 గంటలకి. ఎక్కడ జన్మించారండి? ప్లేస్? కరీంనగర్ డిస్ట్రిక్ట్, సిరిసిల్ల. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి. మీరు అడగాల్సిన విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. వివాహం ఎప్పుడు జరుగుతుందని చెప్పండి. ఓకే, కేవలం వివాహం గురించి మాత్రమే అడుగుతున్నారా? అవునండి. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. అంటే వివాహానికి సంబంధించిన సమయం అనేది బలంగా ఎంతవరకు ఉందన్న విషయం తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా నడిచే దశ కూడా బుధుడి యొక్క దశ, దాంట్లో కూడా శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం. బుధుడు శుక్రుడు ఈ రెండు కూడా ఈ జాతకానికి చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్న రీత్యా ఉన్న స్థానాల ప్రకారం తీసుకున్నా కూడా వాటి యొక్క బలబలాల్లో చాలా వరకు బలంగానే ఉండడం అనేది కనబడుతున్నప్పటికీ గోచార రీత్యా విషయాన్ని కూడా మనం తీసుకుని మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక పక్కన అష్టమ శని ప్రభావం అనేది నడుస్తూ వస్తుంది. దీని పరంగా ఒకటి. ఇక రెండోది వచ్చేటప్పటికి వ్యక్తి మీద వాస్తు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కనుక వాస్తుపరంగా ఏమైనా ఉండే ఇల్లు ఈశాన్యపరంగా ఉందా, ఈశాన్య ముఖద్వారంలో ఉందా అంటే అది మీ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు. మిగిలిన ఈస్ట్ తీసుకున్నా
వెస్ట్ తీసుకున్నా, నార్త్ తీసుకున్నా, దక్షిణాగ్నేయం తీసుకున్న ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్లే. ఒకవేళ ఇలా గనక ఉన్నప్పుడు కూడా కొంతవరకు చికాగ్గానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అంటే మీరు చేద్దామనుకుంటున్న ప్రయత్నాల్లో ఏదో రకమైన ఆటంకాలు కనబడుతున్నాయి అంటే, జాతకపరంగా బాగున్నప్పటికీ కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే వాస్తుపరంగా ఉన్న ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సరి చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు కనీసం మీరు మీ కార్యక్రమాలనన్నా మీకు పడే దిక్కుల వైపు తిరిగి చేసుకుంటే ఒకటి బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చేతికి పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. ముత్యం కానీ పుష్యరాగం కానీ ఇవేవి మీకు ఏ రకంగానూ సపోర్ట్ ఇవ్వగలిగిన అవకాశం లేదు. అలాగే పచ్చ కూడా అవకాశం లేదు. కేవలం మీరు పెట్టుకోవాల్సింది డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలి పెట్టుకుంటూ ప్రతి గురువారం దేవాలయ సందర్శన చేస్తూ ఇవన్నీ చేసుకున్న మీదట వీలైనంత వరకు ఈశాన్య దోషం లేకుండా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా మంచి సమయంగానే దీన్ని చెప్పాలి. మీకు ఒక చక్కటి మ్యాచ్ వచ్చి అన్ని విధాలు సెటిల్ అవ్వడానికి మంచి సమయంగానే తీసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అమ్మా, మీరు మాట్లాడేది వినిపిస్తుంది. మీరు చెప్పండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ స్పష్టంగా చెప్పాలి. ఓకే, మీరు మాట్లాడేది సరిగ్గా వినిపించకపోవడం వల్ల మరో కాల్ తీసుకుంటున్నాము. హలో హలో, నమస్తే అండి. మేడం, మేము రాజమండ్రి కేశవర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీ పేరమ్మా? నా పేరు తులసి అండి, రామ తులసి అండి. మా వారి పేరు శ్రీనివాస్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఇంట్లో వాస్తు గురించి కొద్దిగా అడగడానికి చేశామండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా లేకపోతే మీ హస్బెండ్ది చెప్తారా? లేదండి, వాస్తులో అంటే మాది పడమర సింహద్వారం. ఓకే అమ్మా, మీరు జన్మ వివరాలు చెప్పకుండా వాస్తు గురించి చెప్పడం కూడా ఇబ్బందే కదా. అంటే మాకు ఇంట్లో ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగాను ఆర్థికంగా కూడా కొంచెం వెనక, ఆదాయానికి తగ్గ కన్నా ఖర్చు ఎక్కువ వస్తుంది. ఓకే, పద్మజ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పమ్మా. మా వారి పేరు గారపడి శ్రీనివాస్ గారండి. అయితే ఆయన ప్రాబ్లం ఏంటి? అదే ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఎదగవలసిన తీరులో ఎదగలేకపోతున్నామండి. అంటే అమ్మా, మీరు ఉండేది సొంత ఇల్లా, అద్దిల్లా, ఎవరి పేరు మీద ఉంది, మీ యొక్క జాతక వివరాలు అవన్నీ ఉంటే మీకు చక్కటి పరిష్కారం చెప్పగలుగుతాం కదా. ఇప్పుడు ఇంట్లోపల వాస్తు అయినా ఇంటి బయట వాస్తు అయినా వ్యక్తి యొక్క పేరు మీద, వ్యక్తి యొక్క ఎదుగుదలకి కేవలం జాతకం మాత్రమే కాకుండా వాస్తు అన్ని కలిపి చూస్తాం కనుక మీరు ఎలాంటిది ఏదన్నా ఉంటే ఒక పని చేయండి. చక్కగా ఒక పేపర్ మీద ఆ ప్లాన్ వేసి మీ ఇద్దరి వివరాలు కూడా రాస్తూ మీరు మా గనక పోస్ట్ చేసినట్లయితే మేము అది పరిశీలించి మీకు చక్కటి పరిహారం చెప్పడానికైతే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హలో, మేము నమస్తే అండి. మాట్లాడుతున్నామండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పల్లా కార్తిక్ రెడ్డి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ 88. 88వ ఇయర్. ఓకే, 88 7వ నెల 7వ నెల 27వ తారీఖు. 27వ తారీఖు అండి. ఓకే, టైం చెప్పండి. మ్యారేజ్ గురించి చెప్పండి. మ్యారేజ్ గురించి. ఓకే, ఇప్పుడు ఇది ఎవరి జాతకం అండి? ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఇది? మల్లారెడ్డి, కార్తిక్ రెడ్డి మా కొడుకు. మీ అబ్బాయిది. అబ్బాయి పేరేంటి? ఓకే, టైం చెప్పలేదు. మీ అబ్బాయి టైం ఏ టైంలో పుట్టారు? ఉదయం 6 నుంచి 7 మధ్యన. ఓకే, సంబంధాలు చూస్తున్నారా? ఓకే అండి, మరి కేవలం మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటివరకు సంబంధాలు చూసారా? చూసామండి, కానీ కుదరట్లేదు. ఓకే, తప్పకుండా పరిష్కార మార్గాన్ని పద్మజ గారు అందిస్తారండి. అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి నడుస్తున్న సమయాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాలి. నడిచే దశలో కూడా సూర్య మహాదశ అనేది నడుస్తుంది. ఈ సూర్యుడు తప్పనిసరిగా కుటుంబం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్న జాతకంగానే దీన్ని చెప్పాలి. అలాగే గోచారరీత్యా తీసుకున్నప్పుడు కూడా మంచి బలం అనేది రావడానికి ఎంత లేదన్నా మీ దగ్గర నుంచి ఒక చక్కటి బలం వచ్చే సమయంగానే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు దాదాపుగా మే దాటిన దగ్గర నుంచి డిసెంబర్ లోపల ఒక చక్కటి ఫలితం అనేది మీకు కనబడుతుంది. అయితే ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా కావాలి. దీనికి ఏదన్నా మీరు ఉండే ఇల్లు ఆగ్నేయపరమైన దోషం ఉందా అంటే, మీరు డైరెక్ట్గా ఈస్ట్లో ఉన్నాను అనుకున్నా కూడా మనం కనుక అక్కడ వెరిఫై చేసినప్పుడు దిక్సూచి పెట్టి తప్పనిసరిగా అది తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఏదైనా మనకు ఉన్నట్లయితే దానివల్ల ఈ జాతకానికి కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. అదొకటి వెరిఫై చేసుకోండి. అలాగే ఇక రెండోది ఏంటంటే, అతి ప్రధానంగా నడుస్తున్న దశలతో పాటుగా ఇక రెండోది
ఇక్కడ వాస్తుపరంగా ఈ రకమైన ఇబ్బంది తీసుకుంటే చేతికి అవకాశం ఉన్నట్లయితే పగడం అనేది ఒకటి పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఇస్తుంది. అంటే పగడం ఒకటి, దాంతోపాటు అవకాశం ఉంటే కెంపు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ రెండు పెట్టుకోవడం, అలాగే క్రమం తప్పకుండా కూడా దేవాలయ సందర్శన చేయడం అనేది, అది కూడా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం, ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా మంచి ఫలితం అనేది వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే అండి, ఇంకా మరో కాల్ తీసుకుందాం. హలో హలో కార్యక్రమానికి వచ్చిన మరో లెటర్ కూడా చూద్దామండి. విశాఖపట్నం నుంచి రాశారు, వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతున్నారు. అబ్బాయి పేరు వచ్చేసి సుధీర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/11/2001, టైం వచ్చేసి 2:45 ఆఫ్టర్నూన్, విశాఖపట్నంలో జన్మించారట. ముఖ్యంగా వారు అడుగుతుంది ఏంటంటే వాళ్ళ అబ్బాయి హెల్త్ గురించి, అలాగే చదువు, ఏ స్టోన్ ధరిస్తే బాగుంటుంది, ఈ విషయాలు అడుగుతున్నారు. పేరేం చెప్పారమ్మా? సుధీర్. ఓకే, అతని ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందన్న విషయం కూడా అడుగుతున్నట్టుగా జరుగుతుంది ఇక్కడ. దీని ప్రకారం తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా నడిచే దశ కూడా గురు మహాదశ అనేది నడవడం, ఆ గురుడులో కూడా గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది దీంట్లో ఇండికేషన్ కనబడుతుంది. అలాగే ఆ గురుడు ఉన్నది కూడా తన సొంత నక్షత్రంలోనే ఉండడం అనేది కూడా జరుగుతుంది. వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా విషయాలు కూడా తీసుకుంటే దాదాపుగా గత 2.5 సంవత్సరాలుగా కూడా నడిచిన సమయం అనేది పెద్ద ఆశాజనకంగా ఉన్న సమయం అయితే నడవలేదు. వీటన్నిటి రీత్యా కూడా ఇప్పుడు రాబోయే సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది కూడా ఈ గురుడు యొక్క అంతర్దశ అయిపోయిన తర్వాత రాబోయేది కూడా 2015 దాకా గురుడు యొక్క అంతర్దశ ఉంటుంది కనుక దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలని ఒకటి పాటించినట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది. పైగా ఆ గురుడు కూడా రాహువుతో కలిసి ఉండడం అనేది, అది కూడా అంత ఫేవరబుల్ స్థానం కాకపోవడం అనేది దీని రీత్యా కొంత చికాకుగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ పరిహారాలు కనుక పాటించినప్పుడు తప్పనిసరిగా జూన్ దగ్గర నుంచి చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. మొట్టమొదటిగా చేతికి ముత్యం లాంటిది, కేవలం ముత్యం మాత్రమే, ఇంకే రకమైన స్టోన్ ధరించక్కర్లా, ఒక క్యారెట్ పైన ఉంగరం వెలిగి ధరించినట్లయితే చాలా బాగుంటుంది. వెండైనా పర్వాలేదు, బంగారమైనా పర్వాలేదు, వీళ్ళంతవరకు నార్త్ కాకుండా చూసుకోండి. ఉండే దిక్కు చదువుకునేటప్పుడైనా సరే డైరెక్ట్ ఈస్ట్ని తర్వాత నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేసినా పర్వాలేదు, కానీ నార్త్ మాత్రం వద్దు. ఈ రెండు కార్యక్రమాలు చేస్తూ క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన, అది కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి బుధవారం వెళ్ళినట్లయితే మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. పద్మజ గారు, రేపు రథసప్తమి కదా, అంటే దాని విశిష్టత, అలాగే మీరు ప్రేక్షకులకి ఏమైనా సలహాలు సూచనలు అందిస్తారా, క్లుప్తంగా తెలియజేయండి. తప్పనిసరిగా రథసప్తమి అనేది చాలా విశేషమైంది, సూర్యుడికి సంబంధించిన దానిగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ సూర్య భగవానుడు అంటే మన ప్రత్యక్షంగా కనబడే దైవంగా సూర్య భగవానుడు గురించి చెప్పుకున్నప్పుడు మనకి ప్రభావనామ సంవత్సరంలో ఇది మాఘ శుద్ధ శుక్లపక్షం నాడు ఆయన దాంట్లో సప్తమి తిథి నాడు జన్మించడం అనేది, విశాఖ నక్షత్రంలో ఆదివారం నాడు సూర్య భగవానుడు జన్మించడం అనేది జరిగింది. ప్రత్యక్షంగా మనకు కనబడుతున్న గ్రహరాజుగా సూర్యుడిని ఈ నవగ్రహాలలోకి మనం ప్రత్యక్షంగా కనబడే భగవానుడిగా ఆయన చెప్తాం కనుక ఎవరైనా సరే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. ఆరోగ్యం కోసం ప్రతి వాళ్ళు కూడా రేపు తప్పనిసరిగా సూర్య భగవానుడిని మనం ధ్యానించడం అనేది, సూర్యుడికి సంబంధించిన ఈ యొక్క ఫలాలు అంటే అర్కఫలం అంటే సూర్యుడికి సంబంధించిన ఈ రేగిపండు ఒకటి, జిల్లేడాకులతో స్నానం చేయడం అనేది చాలా విశేషమైన ఫలం. అలాగే చిక్కుడాకుల్లో మనం రథంలా తయారు చేసి దాంట్లో సూర్య భగవానుడిని అనుకుంటూ ఒక రేగుపండును పెట్టి సూర్యుడికి ఇష్టమైన ఈ పాయసాన్నం లాంటిది మనం కనుక నైవేద్యంగా పెట్టి ఆరోగ్యం కోసం అందులో ఉదయమే మనం తెల్లవారుజామున లేచి అరుణం లాంటిది కానీ లేకపోతే ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ సూర్యుడికి ఇష్టమైన ఈ రకమైన మంత్రాలని పఠించుకుంటూ మనం కనుక పూజ చేసుకున్నట్లయితే విశేషంగా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకి అది ఎలాంటి అనారోగ్యాలైనా సరే సూర్యుడి వల్ల దాన్ని మనం అధిగమించవచ్చు కనుక చేసినట్లయితే బాగుంటుంది. అరసవిల్లు అనేది విశేషమైన పుణ్యస్థలం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది మనకి చాలా గొప్ప విషయం. అరసవిల్లో సూర్యుడికి సంబంధించిన విశేషమైన పూజలు అవన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఎవరైనా సరే ఆరోగ్యం కోసం మనశ్శాంతి కోసం అన్ని విషయాల్లో కూడా ఆత్మకారకుడిగా కూడా చెప్పుకుంటాం కనుక తప్పనిసరిగా సూర్య భగవానుడిని రేపు కనుక పూజించినప్పుడు మంచి ఫలితం అనేది అందరికీ వస్తుంది కనుక ఎవరు కూడా అవకాశం ఉంటే ఈ రకంగా సూర్యుడికి సంబంధించి పూజ చేసుకొని సూర్యుడి దేవాలయానికి వెళ్ళగలిగితే లోకల్గా అవకాశం ఉంటే వెళ్ళి సూర్యుడి యొక్క ఆదిత్య హృదయ పారాయణ చేసిన చాలా చక్కగా ఆరోగ్యపరంగా అన్ని రకాల అభివృద్ధి అనేది సూర్యుడి యొక్క కటాక్ష వీక్షణాల వల్ల మనందరికీ జరుగుతుంది కనుక సూర్యుడికి అన్ని విధాలా ప్రార్థిద్దాం. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి సలహాలకి విశ్లేషణాత్మకంగా వారికి పరిష్కార మార్గాలు అందేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.